హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అల్లం టీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో పాలు వేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పాలని మరగనించుకోవాలి. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకున్నాను. కాసేపు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో టీ పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్ట్రాంగ్గా కావాలంటే టీ పొడి ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. తీపి కూడా అంతే, సేమ్. తీపి ఎక్కువగా తాగే వాళ్ళైతే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తాగే వాళ్ళైతే లిమిట్గా తగ్గించి వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి అది. అల్లం టీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడన్నా హెడేక్గా ఉన్నప్పుడు, చిరాగ్గా, జలుబు చేసినప్పుడు కానీ ఒక కప్ టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ కోసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ టీని. ఈ అల్లం టీని చాలా రకాలుగా పెట్టుకోవచ్చండి. ముందుగా డికాషన్ కాంచి పాలు వేసి అల్లం వేసి మరిగిచ్చి అయినా పెట్టుకోవచ్చు. నేను నా స్టైల్లో పెడుతున్నాను. ముందుగా పాలు వేసి టీ పౌడరు, షుగర్ వేసి ఉడికిస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాను చూడండి. తర్వాత మనకు ఎంత కావాలో అంత ఘాటును పట్టి అల్లం ముక్కలు దంచుకొని ఈ టీలో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను. టీ ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక రోల్ తీసుకొని కొద్దిగా అల్లం ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచి ఈ టీలో, మరుగుతున్న టీలో వేసేస్తున్నానండి. ఆ అల్లంలో ఉండే ఫ్లేవర్ అంతా ఆ టీలోకి వచ్చేంత వరకు 2-3 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కూడా సింపుల్గా చేసి ఇవ్వచ్చండి. ఇంతే అండి. కాసేపు ఒక 2-3 మినిట్స్ మరిగితే సరిపోతుంది. టేస్టీగా ఉండే అల్లం టీ రెడీ అవుతుంది. మసాలా టీ కూడా త్వరలోనే ఏ విధంగా తయారు చేయాలో త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి బిగినర్స్ కోసం. ఇంతే అండి, ఉడికిపోయింది చూడండి. మీగడ కూడా లైట్గా కట్టింది. ఇప్పుడు స్టైనర్తో వడపోసుకుందాము. ఈవినింగ్ బిస్కెట్స్ తీసుకొని ఒక కప్ టీ తీసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. టీ బిస్కెట్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి.